ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈనాడు పత్రిక ఇటీవల చాలా ఘాటుగా కథనాలు రాస్తోంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అప్పును 10 లక్షల కోట్లు దాటించేశారు అంటూ దశకంఠుడి తరహాలో రుణకంఠుడు అంటూ 10 తలలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు 10 తలలు పెట్టి కథనాన్ని రాసింది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రిక రాసిన ఈ కథనంపై ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శ్రీలంక ఇపుతుంది అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేయడం మానడం లేదు అంటూ ఈనాడు రాయడం పైన కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. మరో శ్రీలంక అయ్యే పరిస్థితులు ఉంటాయి అని అన్ని రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందే కానీ ఒక ఏపీని మాత్రమే కాదు. దాంతోపాటు ఆయన కొన్ని పొలిటికల్ కామెంట్ కూడా చేశారు. ఒకవైపు ఏమో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి, మరో శ్రీలంక అయిపోతుంది అంటూ మాట్లాడతారు. అదే సమయంలో తాము అధికారంలోనికి వస్తే ఇంతకు రెట్టింపు పథకాలు ఇస్తామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందని కూడా ఆయన ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పేరు తీయలేదు కానీ చంద్రబాబు నాయుడు శ్రీలంకలో పోటీ చేయాలి అధ్యక్షుడుగా అనుకుంటే అక్కడికి వెళ్ళి దేశ ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తా అని హామీ ఇవ్వగలరే కానీ లేదు ఇప్పటికంటే ఎక్కువ 2-3 రెట్లు ఎక్కువగా పథకాలు ఇస్తానని శ్రీలంకలో చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతారా? ఏపీలో కూడా నిజంగానే శ్రీలంక తరహా పరిస్థితులు ఉంటే తాము అధికారంలోనికి వస్తే 3 పిల్లలుంటే 3 పిల్లలకి కూడా అమ్మఒడి ఇస్తామని ఎలా చెప్పగలుగుతారు? అసలు ఏపీ మరో శ్రీలంకలో అవుతోంది అన్న ప్రచారంలోనే వాస్తవం లేదు అని కూడా దువ్వూరి కృష్ణ చెప్తూ ఉన్నారు. ఏపీ మరో శ్రీలంక అయి ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల్ని రెట్టింపు తరహాలు ఎలా అమలు చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే సింపుల్గా తమకు సంపద సృష్టించడం వచ్చు అంటూ కబుర్లు చెబుతున్నారని కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు నాయుడుకి నిజంగానే ఆయన పేర్లు తీయలేదు కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో సంపద సృష్టించే క్రమమే జరిగి ఉంటే అలాంటి ప్రయత్నమే జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ సమయంలో రెవెన్యూ లోటుల్లోనే రాష్ట్రాలు నడిచాయి. 94 నుంచి 2004 వరకు రెవెన్యూ లోటులో నడిచింది. ఆ తర్వాత రెవెన్యూ సర్ఫేస్ అంటే రెవెన్యూ మిగుల్లో రాష్ట్రాలు నడిచాయి. తిరిగి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి భారీగా రెవెన్యూ లోటులోనికి రాష్ట్రం వెళ్ళిపోయింది అంటూ ఆయన గణాంకాల్ని కూడా దువ్వూరి కృష్ణ వివరించారు. కాబట్టి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు సంపద ఎలా సృష్టించగలుగుతారు? సంపదను సృష్టించే వాళ్ళే అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ లోట్లు ఎందుకున్నాయి, సంపద ఎందుకు లేదు? వాళ్ళు దిగిపోయిన తర్వాత తిరిగి రెవెన్యూ మిగులు ఎలా జరిగింది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈనాడు పత్రిక ఏకంగా తన కథనంలో 2,19,000 కోట్ల రూపాయల మేర అప్పుడు పెంచి చూపించిందని కూడా ఆయన వివరించారు. మామూలుగా ఓపెన్ మార్కెట్లో మొత్తం అప్పు 3,11,000 కోట్లు అయితే దాన్ని 3,76,000 కోట్లుగా చూపించారని ఆయన అభ్యంతరం తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు 28,000 కోట్లుగా ఉంటే దాన్ని 33,000 కోట్లుగా చూపించారు. ఇలా ప్రతిదీ పెంచుతూ వచ్చారంటూ ఆయన గణాంకాల్ని కూడా వివరించారు. ఇలా మొత్తం పెంచుకుంటూ వచ్చి ఏకంగా ప్రస్తుతం 8,45,336 కోట్ల అప్పు అంటే మామూలుగా ఏది పెండింగ్ బిల్లులు కాకుండా అంత అప్పు ఉందని రాశారు. కానీ అంత లేదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో యావరేజ్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,227 కోట్లు మాత్రమే ఉంటే ఈ ప్రభుత్వంలో యావరేజ్ ఏటా 17,991 కోట్ల రూపాయలు ఉందని కూడా ఆయన వివరించారు. రాష్ట్ర జిఎస్డిపి పెరుగుదల కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే ఇప్పుడు ప్రభుత్వం హయాంలోనే ఎక్కువగా ఉందంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో యావరేజ్ 4.45గా జిఎస్డిపి ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో అది 4.78%గా ఉందని కూడా దువ్వూరి కృష్ణ చెప్తున్నారు. అయితే మీడియా సమావేశం ఆఖరిలో కొందరు మీడియా ప్రతినిధులకు దువ్వూరి కృష్ణకు మధ్య ఒక విధంగా ఆర్గ్యుమెంట్ కూడా చాలా సేపు నడిచింది. దువ్వూరి కృష్ణ ఈనాడు పత్రికలో వచ్చిన లెక్కలకి ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలకి తేడాను వివరిస్తూ ఏకంగా 2,19,000 కోట్ల అప్పును ఎక్కువగా ఈనాడు చూపిందని మాట్లాడారు. అయితే ఈనాడు పత్రిక రాసింది ఈ రోజుకు సంబంధించిన గణాంకాలు, మీరు చెప్పింది మాత్రం మార్చి 31, 2003కు సంబంధించిన లెక్కలు. ఈ 9 నెలల్లో ఎంత అప్పు చేశారో చెప్పాలి అంటూ దువ్వూరి కృష్ణను మీడియా ప్రతినిధులు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో దువ్వూరి కృష్ణ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా కూడా వాళ్ళు వినలేదు. పదే ఆ అంశం మీదే స్ట్రెస్ చేశారు, ఎక్కువగా ఒత్తిడి చేశారు. దాంతో దువ్వూరి కృష్ణ ఒకవేళ పెరిగి ఉన్నా కూడా ఈ 9 నెలల్లో అప్పు ఎంత పెరిగి ఉంటుంది, ఏకంగా ఈనాడు చెప్పినట్టు ఆ స్థాయిలో ఎలా పెరుగుతుంది అని కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. అయితే ఓవరాల్గా చూస్తే శ్రీలంక అవుతుంది రాష్ట్రం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని దువ్వూరి కృష్ణ తప్పుపట్టారు. గతంలో జిఎస్డిపి చూసినా ఇప్పుడే ఎక్కువగా ఉంది, అప్పుల పెరుగుదల కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉంది.
చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాను అంటారు కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రెవెన్యూ లోటులోనే రాష్ట్రాలు ఉంటూ వచ్చాయి. ఆయన దిగిపోయిన తర్వాతే రెవెన్యూ మిగులు ఉంటూ వచ్చింది. కాబట్టి తెలుగుదేశం ప్రతిపక్షాలు కానీ పత్రికలు కానీ చెబుతున్న దానికి వాస్తవానికి ఏమాత్రం పొంతన లేదు అని దువ్వూరి కృష్ణ చెబుతూ ఉన్నారు.